కేవలం మనస్సంకల్పము చేత చేసినటువంటి సృష్టి. కానీ అలా సృష్టించబడిన వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మగారు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించలేదు. బ్రహ్మగారి యొక్క ఆజ్ఞను పాటించకుండా సృష్టిని మీరు పెంపొందించండి అంటే వాళ్ళు అలా అలా ఆలోచించి ఇదంతా మనకు సరిపోదులే అనుకొని తపస్సుకు వెళ్ళిపోయారట. కాబట్టి వాళ్ళ వలన చాలా కాలం సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ ఇంకొక విషయం మనం చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం. పరమాత్మ బ్రహ్మను సృష్టించి బ్రహ్మగారికి సృష్టించమని ఆదేశించి ఆయన ఊరుకున్నారు. ఆయన తర్వాత ఆ బ్రహ్మగారి యొక్క సృష్టిలో మధ్యలో తలదూర్చలేదు. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనంటే బ్రహ్మ తర్వాత సృష్టించినటువంటి సృష్టిలో కూడా ఇదే అనువర్తనం అవుతుంది. అంటే భగవంతుడే అన్నీ చేస్తాడు, అన్నీ భగవంతుడే చేస్తాడు, మనమేం చేయక్కర్లేదు, మన చేతిలో ఏమీ లేదు అనే ఒక సిద్ధాంతాన్ని మనం చెప్తూ ఉంటాం. అందుకని జీవులు అస్వతంత్రులు అని ఒక మాట ఉంది. ఆ మాట ఉన్న మాట నిజమే. అస్వతంత్రులు అంటే అర్థం స్వతంత్రం లేనివారు అని కాదు, అల్ప స్వతంత్రులు అని అర్థం. మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం చాలా చిన్నది, అల్పమైనది అని అర్థం. అంటే మనకు స్వాతంత్ర్యం లేదా అంటే మనకు పూర్తిగా స్వాతంత్ర్యమే లేదనుకోండి, మనం ఉండడం ఎందుకు? కాబట్టి మనకు స్వాతంత్ర్యం ఉంది, కర్తవ్యం ఉంది. కాబట్టి మన కర్తవ్యాన్ని నిర్వహించడంలో మనకు కొంత స్వాతంత్ర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఒక పెద్ద ఆయన్ని అడిగారు, అయ్యా జీవులకు స్వాతంత్ర్యం ఉందా లేదా? ఉంది. ఎంత ఉంది అని అడిగారు. చూడండి, మీ చెయ్యి ఉంది కదా, మీ చేతితో మీరు ఏం పని చేయగలరు? అలా చెయ్యి జాపి మీకు ఎంత అందుబాటులో ఉంటుందో అంత దూరంలో ఉన్న వస్తువుల్ని తీసుకోగలరు. ఆ వస్తువును తీసుకోవడానికి మీకు స్వాతంత్ర్యం ఉంది. మీ చెయ్యి ఎంత పొడుగుందో అంతవరకు వెళ్తుంది. ఇదే చెయ్యి అంత దూరంలో ఉన్న ఒక వస్తువుని స్వీకరించాలంటే కుదరదు. అంటే మనకున్నటువంటి అవయవాలకు స్వాతంత్ర్యం ఉందా అంటే ఉంది. అలాగని పూర్తి స్వాతంత్ర్యం లేదు, ఎందుకంటే దానికి ఒక పరిమితి ఉంది. అలాగే బ్రహ్మగారి దగ్గర నుండి మన వరకు కూడా భగవంతుడు కొంత స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. దానిని ఉపయోగించుకొని మనము చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయాలి. దాన్ని మానుకొని భగవంతుడే అన్నీ చేస్తాడు అని కూర్చుంటే పొరపాటు. కాబట్టి ఎందుకంటే మనకు స్వాతంత్ర్యమే లేదనుకోండి, మనం ఉండడం ఎందుకు? మనల్ని ఎందుకు సృష్టిస్తాడు భగవంతుడు? కాబట్టి ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి లోపల మనం వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి అనేది దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం. కాబట్టి మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. బ్రహ్మగారు మానసపుత్రుల్ని సృష్టించినప్పటికీ కూడా వాళ్ళని అడిగాడు సృష్టి చేయమని. వాళ్ళు మేము సృష్టించలేమన్నారు. వాళ్ళకి ఇష్టం లేదు. బ్రహ్మగారు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి వాళ్ళని వదిలేశాడు. వాళ్ళు తపస్సులకు వెళ్ళిపోయారు. వాళ్ళకి నచ్చలేదు ఈ సృష్టి చేసుకోవడం, ఇలాంటి ఈ పనులన్నీ వాళ్ళకి నచ్చలేదు. తర్వాత బ్రహ్మగారు ఆలోచించి ప్రజాపతులను సృష్టించాడు. కశ్యప, దక్ష మొదలైన ప్రజాపతులు ఉన్నారు. ఈ ప్రజాపతులను సృష్టించిన తర్వాత కొంత సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళింది. ఈ ప్రజాపతుల వరకు కూడా ఉన్న సృష్టి అంతా కూడా మానసికమైన సృష్టి. ఆ సృష్టిని స్పర్శతో కలిగించే సృష్టి. దేవతలకు ఉన్న శక్తి ఏమిటంటే వాళ్ళు కేవలం స్పర్శ మాత్రము చేత సృష్టిని చేయగలరు, సంకల్ప మాత్రము చేత సృష్టిని చేయగలరు, దర్శన మాత్రము చేత వాళ్ళు చూడడంతో సృష్టిని చేయగలరు. ఇటువంటి శక్తులు దేవతలకు ఉన్నాయి, మనకు లేవు. దక్ష ప్రజాపతి అని ఒక ప్రజాపతి వచ్చాడు. ఆ ప్రజాపతి కూడా ఇలాగే కొంతమంది కుమారులను కన్నాడు. వాళ్ళు వలన కూడా ఈ సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు పని చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఎంతసేపటికి జ్ఞానం వైపు వెళ్తున్నారు. అంటే వాళ్ళు రూపం వైపు వెళ్ళడం లేదు, శబ్దం వైపు వెళ్తున్నారు. దానివలన అనుకున్నంత వేగంగా సృష్టి జరగలేదు. అటువంటి సందర్భంలో దక్ష ప్రజాపతి కొత్తగా ఆలోచించాడు. ఇలా ఉంటే జరగదని 60 మంది కుమార్తెలను కన్నాడు, ఆడపిల్లలను కన్నాడు. ఆ 60 మందిని వేర్వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేశాడు. అటు తర్వాత సృష్టి ప్రక్రియ జరిగింది, వేగవంతమైంది. అందుకని దక్ష ప్రజాపతి ఆడపిల్లలను కన్నాడు కాబట్టి అతనికి దక్షుడు అని పేరు, అంటే సమర్థుడు అని పేరు. కాబట్టి ఆ దక్ష ప్రజాపతి వచ్చిన తర్వాత ఆ సృష్టి యొక్క ప్రక్రియ వేరొక మార్గాన్ని పొందింది.
స్త్రీ పురుషుల వలన అంటే రెండుగా సృష్టి విభజించబడి అక్కడ నుండి తనకు తానుగా సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళేటట్టుగా ఒక వ్యవస్థ ఏర్పడింది. అంతకుముందు ఈ వ్యవస్థ లేదు అని ఈ కూర్మ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఇవి చాలా విస్తృతమైనటువంటి విషయాలు కాబట్టి వాటిని ఉన్న సమయంలో నేను కుదించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ దక్ష ప్రజాపతి వచ్చిన తర్వాత ఈ స్త్రీ పురుష అనే ఒక రెండు భేదాలు ఏర్పడ్డాయి. పురాణం స్పష్టంగా చెప్పింది, స్త్రీ పురుషుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, అసలు ఈ విషయానికి తావే లేదన్నారు. ద్విధా కృత్వా ఆత్మనోదేహం భిన్నమూర్తే శుశ్రూక్షయ. భగవంతుడే తన శరీరాన్ని రెండుగా చేసుకుని సగభాగంతో పురుషుడిగాను సగభాగంతో స్త్రీగా ఉన్నాడు. ఇది పురాణాల యొక్క సిద్ధాంతం. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది పురాణ సిద్ధాంతమే కానే కాదు. ఇద్దరూ సమానులే. ఎందుకంటే భగవంతుడి యొక్క శరీరంలో కుడి భాగం ఎక్కువ ఎడమ భాగం ఎక్కువ అని మనం చర్చించుకోవడం అవివేకం అవుతుంది. కాబట్టి ఈ సృష్టి ప్రక్రియను కొనసాగించడం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇద్దరూ సమానులే. ఒక సృష్టి అనే ఒక బాధ్యతను నిర్వహించాలి అనేది భగవంతుడి యొక్క సంకల్పం. ఆ విధంగా ఈ సృష్టి ప్రక్రియ ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంటే కల్పము అయిన తర్వాత ఏ సృష్టి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందో ఇది ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. మరి ఒక మన్వంతరం అయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది, అక్కడ భూమి మాత్రమే నశిస్తుంది అన్నామే. అప్పుడు ఎలా జరుగుతుంది అనంటే అప్పుడు భూమి అంతా జలావృతమై ఉంటుంది కాబట్టి ఆ జలము నుండే జీవం ప్రారంభమవుతుంది. కాబట్టి జలచరాలు అయిన తర్వాత నీటిలో మధ్యలో నుండి కొన్ని భూభాగం కూడా బయటపడుతూ ఉంటుంది. అంటే పర్వతాలు మొదలైనటువంటి స్థానాలు ఏర్పడతాయి. అంటే భూమి కూడా కనపడుతుంది. కాబట్టి జలచరాల తర్వాత భూమి మీద ఉండగలిగినటువంటి జీవులు ప్రారంభమవుతాయి. వీటిని ఉభయచరులు అంటూ ఉంటాం. అంటే నీటిలో ఉండగలవు, తాబేలు లాంటివి. దాన్నే కూర్మావతారం అన్నాం. కేవలం నీటిలో ఉండేది మత్స్యావతారం. భూమిలోనూ నీటిలోనూ ఉండగలిగింది అదే కూర్మావతారం. అంటే రెండు వైపులా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రాణులు వస్తాయి. తర్వాత భూమిలో విడిగాను నీటిలో విడిగాను ఉండగలిగినటువంటి ప్రాణులు కూడా ఏర్పడతాయి. అంటే మనుషులు మనం భూమిలో మాత్రమే ఉండగలం, నీటిలో ఉండలేం. కాబట్టి ఇలా ఆ సృష్టి ప్రక్రియ అనేది మన్వంతరం అయిన తర్వాత నడుస్తూ ఉంటుంది. అటు తర్వాత ఈ భూమిని పరిపాలించడానికి మనువులు నిర్దేశించబడతారు. అంటే మనువులకు ఈ అధికారం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక గమనించవలసినటువంటి ఒక విషయాన్ని అనుకుందాం. ప్రతి మన్వంతరం అయిన తర్వాత వచ్చేటువంటి సృష్టిని పరిపాలించడం కోసం ఒక వ్యవస్థను ఏర్పరుస్తారు. అది ప్రతి మన్వంతరంలోనూ జరుగుతుంది. అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే ఈ వ్యవస్థ ఎలా జరగాలి అని మార్గదర్శనం చేయడం కోసం సప్తర్షులు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మన్వంతరానికి సప్తర్షులు మారతారు. ఇప్పుడున్నటువంటి మన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మనకున్న సప్తర్షులు ఎవరంటే అత్రిశ్చైవ వశిష్ఠశ్చ కశ్యపో గౌతమస్తత భరద్వాజస్తథా యోగి విశ్వామిత్ర ప్రతాపవాన్ జమదగ్నిశ్చ సప్తైతే సాంప్రతం ఏ మహర్షయ. సప్తర్షులు ఉంటారు. వాళ్ళే ఏం చేస్తారు అనంటే కృత్వా ధర్మ వ్యవస్థానం ప్రయాంతి పరమం పదం. వాళ్ళకి అప్పచెప్పిన పని ఏమిటంటే ఆ సప్తర్షులు ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తారు. ఇలా నడుచుకోండి, ఇలా వ్యవహరించాలి, రాజులు ఇలా ఉండాలి, గృహస్థులు ఇలా ఉండాలి, విద్యార్థులు ఇలా ఉండాలి, ఉద్యోగులు ఇలా ఉండాలి. ప్రతిదానికి కూడా వాళ్ళు మార్గదర్శకాలను చెప్తారు, మార్గదర్శనం చేస్తారు. తప్పినప్పుడెల్లా సరిదిద్దుతారు. వాళ్ళ పని అంతవరకే. వాళ్ళు రాజ్యాధికారాన్ని స్వీకరించరు. మంత్రులు అనుకుందాం పోని, వాళ్ళు కేవలం మనకు మార్గదర్శనం చేసేవారు. సప్తర్షుల తర్వాత వచ్చేవాళ్ళు దేవతలు. వాళ్ళు ఎవరంటే సాధ్యాహ విశ్వేచ రుద్రాశ్చ మరుతో వసవో అశ్వినౌ ఆదిత్యాశ్చ సురాస్తద్వతు సప్త దేవగణా స్మృతాహ. సప్తర్షులతో పాటు భగవంతుడు మనకు దేవగణాలను కూడా ఇస్తాడు. అంటే వాళ్ళు 7 గణాలు, 7 గుంపులు అన్నమాట. ఒక్కొక్కరు కాదు, 7గురు కాదు, గణాలు. సాధ్యులని, విశ్వేదేవతలు అని, రుద్రులు అని వాళ్ళు 11 మంది, మరుత్తులు వాళ్ళు 49 మంది, వసువులు 8 మంది, అశ్విని దేవతలు ఆరోగ్యానికి సంబంధించిన వారు వాళ్ళు 2, అలాగే 12 ఆదిత్యులు 12 ఆదిత్యులు ఉంటారు. ఇలా 7 రకాలైనటువంటి దేవతలు ప్రతి మన్వంతరంలోనూ కొత్తగా వస్తారు. వాళ్ళ గణం ఉంది, వాళ్ళ టీం ఉంది. ఒక మన్వంతరానికి వీళ్ళు రావాలని ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళు వస్తూ ఉంటారు. అదేవిధంగా తర్వాత ఎవరు వస్తారు అనంటే మొట్టమొదటి యుగం కృతయుగం కదా, అక్కడ నుండి చాలా అద్భుతమైన పరిపాలన చేయగలిగినటువంటి ఒక 10-15 మంది వరుసగా మహారాజులు వస్తారు.
వాళ్ళు కూడా నిర్దేశించబడినవాడు. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో మొట్టమొదటి రాజు ఎవరవుతారంటే వైవస్వత మను అవుతాడు. ఆయన తర్వాత ఇక్ష్వాకు వస్తాడు. ఇలా ఆ పరంపర పెరుగుతూ 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 ఉంటుంది. సరే, తర్వాత కృతయుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది. త్రేతాయుగంలో కూడా ధర్మం బాగానే నడుస్తుంది. ద్వాపరయుగం వచ్చేసరికి కొంత అటు ఇటు అవుతుంది. ఇక కలియుగం వచ్చేసరికి ఆ కథ చాలా దారుణంగా, అంటే ధర్మం తగ్గుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే కలియుగం అయిన తర్వాత మళ్ళీ త్రేతాయుగం వస్తుంది. అంటే మనం ఒక మన ఓంకారం ప్రారంభించామనుకోండి, ప్రారంభంలో బిగ్గరగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, వెళ్ళగా క్షీణిస్తుంది. మళ్ళీ ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ ఓంకారం ప్రారంభించామనుకోండి, మళ్ళీ అది కృతయుగం ప్రారంభం అవుతుంది. కాబట్టి కలియుగం అయిన తర్వాత మళ్ళా కృతయుగం వస్తుంది. ఈ 4 యుగాల ప్రక్రియ ఇలా నడుస్తూ ఉంటుంది. 4 యుగాలు అయిపోగానే ప్రళయం రాదు. 71 యుగాలు అయిన తర్వాత మన్వంతరం పూర్తి అవుతుంది. పూర్తి అయిన తర్వాత మళ్ళా ప్రళయం వస్తుంది. ఇది సృష్టి ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలు. ఈ విస్తృతమైనటువంటి విషయాన్ని నేను క్లుప్తంగా, సంక్షేపంగా ఒక 7-8 అధ్యాయాల్లో ఉన్న విషయాలను మీ ముందర ఉంచాం. రేపు పృథు మహారాజు యొక్క రాజ్య పరిపాలన, అంతకు ముందు వచ్చినటువంటి వేన అనే ఒక వ్యక్తి యొక్క పరిపాలన గురించి తెలుసుకుందాం. ఎందుకంటే నియమాలను పరిపాలించకపోతే ఏం ప్రమాదం వస్తుందో ఆ వేనుడి యొక్క పరిపాలన మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మంగళ శ్లోకాలను చెప్పుకొని మనం ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాపణ ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.